హాయ్ గైస్, మొత్తానికైతే మూవీ చూసా. మార్నింగ్ షో అసలు ఎలా ఉంది, నెగిటివ్స్ ఏంది, పాజిటివ్స్ ఏందో క్లియర్ గా చెప్తా. సో క్లారిటీగా వినండి. మూవీ గురించి మాట్లాడితే మన భాయ్ ఫ్యాన్స్ కి మాత్రం బీభత్సంగా నొస్తుంది. అసలు ఫ్యాన్స్ అంటే అసలు హైలైట్. ఫ్యాన్స్ అనమాట. సంధ్యా థియేటర్ దద్దరిల్లిపోయింది ఫ్యాన్స్ తో. మూవీలో పాజిటివ్ థింగ్స్ రెండు ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ ఫైట్ అండ్ జాతర ఎపిసోడ్. అసలు థియేటర్ దద్దరిల్లిపోతుంది బీభత్సంగా. అసలు కుర్చీలో కూర్చోలేకపోతాం, అంత హైప్ ఉంటది, అంత ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో. అసలు నరకమే అనమాట. రచ్చ చేశారు థియేటర్ లో ఆ రెండు ఎపిసోడ్స్ వచ్చేసరికి. అల్లు అర్జున్ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు. పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ మాత్రం సూపర్ గా రాశారు, బీభత్సంగా రాశారు సుకుమార్ గారు. పుష్ప సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అసలు ఎంత కష్టపడ్డారు అంటే చాలా కష్టపడ్డారు. కొన్ని సీన్లలో జీవించేశారు. అసలు ఒక కసి పట్టుదలతో చేశారనిపించింది ఈ మూవీ. నేషనల్ అవార్డు విన్నర్ ఎలా యాక్టింగ్ చేస్తారో ఒకసారి ఊహించుకోండి. మీ అంచనాలకే వదిలేస్తున్నా, అలా యాక్టింగ్ చేశారు అల్లు అర్జున్ గారు. అండ్ విలన్ గా వస్తే ఫజల్ యాక్టింగ్ కూడా బీభత్సంగా ఉంది. ఒక్కో సీన్ లో అల్లు అర్జున్ గారినే డామినేట్ చేశాడు. హీరోయిన్ గురించి మాట్లాడాలంటే రష్మిక ఒక సీన్ లో మాత్రం ఇరగదీస్తుంది. సో అసలు యాక్టింగ్ మాత్రం బీభత్సంగా చేసింది రష్మిక కూడా. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే సుకుమార్ సార్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం ఎలివేషన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మూవీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి సినిమా అయితే రాలేదు నా ఉద్దేశంలో. మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పి గారు దేవిశ్రీ ప్రసాద్ గారు అబ్సల్యూట్లీ సూపర్ గా మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ డాన్స్ విషయంలో అల్లు అర్జున్ గారు రష్మిక ఎక్కడా తగ్గలేదు. ఒక్కో చోట ఇద్దరు కలిసి వాళ్ళు హీరో హీరోయిన్ కలిసి డాన్స్ చేస్తారు కొన్ని స్టెప్స్. అసలు హైలైట్ ఈ సినిమాకి ఆ రెండు స్టెప్సే హైలైట్ అన్నమాట. సో ఇవన్నీ మూవీకి పాజిటివ్ థింగ్స్. కానీ నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే పుష్పరాజ్ పార్ట్ 1లో మాస్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఆ మాస్ యాటిట్యూడ్, ఆ అగ్రెషన్ ఈ సినిమాలో ఎక్కడో తగ్గింది, మిస్ అయింది అనిపించింది. పుష్ప మూవీ 3 hours 20 minutes అబౌవ్ ఉండేసరికి కొంచెం లాగ్ అయితే అనిపించింది నాకు. కొన్ని షార్ట్స్ అయితే తీసేయచ్చు, అవసరం లేదు అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ఎందుకు తీసారో, అవసరమా, పార్ట్ 1 సూపర్ హిట్ కదా, పార్ట్ 2 ఇలా తీయడం అవసరం లేదు అనిపిస్తుంది. కానీ బాయ్ ఫ్యాన్స్ కి మాత్రం బీభత్సంగా నచ్చుతుంది సినిమా. నాకైతే 900 బొక్క అనిపించింది. మొత్తానికైతే రెగ్యులర్ కమర్షియల్ మూవీ 3 hours 30 minutes టైం బొక్క. నా ఉద్దేశంలో పాన్ ఇండియా లెవెల్ మూవీ అయితే కాదు, యావరేజ్ అని చెప్తా. సో మీరు సినిమా చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇదే పుష్ప రివ్యూ. సో నాకు అనిపించింది చెప్పిన. మీరు సినిమా చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇంత వీడియో చూసి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.